లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1952వ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన చేసిన ప్రసంగము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనాలు. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపంతో సమానం. మూర్ఖత నగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. మానవ హృదయంలో తిరుగుబాటు ఉన్నది. మన స్వభావము ఒక తిరుగుబాటు స్వభావంగా ఉన్నది. తండ్రులు కొన్నిసార్లు పిల్లలకు బెత్తముతో విధేయత నేర్పించవలసి ఉన్నారు. దేవుడు కూడా మనకు విధేయతను బోధించును. మనలను దేవుని వలె చేయు అత్యున్నతమైన చట్టములకు విధేయత నడిపించును. ఆ తరువాత మన ప్రజలకు సేవ చేయుటకు దేవుడు మనలను ఉపయోగించుకొనగలడు. నీ ఆనందము ఇతరుల కొరకు నీవు ఇచ్చుట, సేవ చేయుట మరియు వెచ్చించుటలో ఉండును. అది ఇతరుల నుండి స్వీకరించుట లేక ప్రోగు చేసి వాడుకొనుట కాదు. దేవుడు తన చట్టములకు తానే పరిపూర్ణముగా విధేయత చూపును. అదే విధమైన విధేయతను మనకు బోధించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు ప్రేమపూర్వకముగా ఆయన చట్టములను మనకిచ్చాడు. బ్రిటిష్ వారు ఇండియాను పరిపాలిస్తున్నప్పుడు వారి పరిశ్రమల్లో కొన్నింటిని నేర్చుకొనడానికి మన ప్రజల్లో చాలామంది బ్రిటన్ వెళ్ళారు. వారి కర్మాగారములు పనిచేయుట ఇండియా వారికి చూపబడినది గాని వారి వ్యాపార రహస్యములను బయలుపరచలేదు. దేవుడు తన చట్టములను మనకు బయలుపరుచున్నాడు. ఆయన తన రహస్యాలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అనగా ఆయన అత్యంత అంతరంగ రహస్యాలు, దైవభక్తిని గూర్చిన మర్మము మరియు విజయములు. ఒక తండ్రి తన వ్యాపార రహస్యాలను తన కుమారు నుండి దాచిపెట్టడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. నా పిల్లలు నా ఆజ్ఞలకు విధేయత చూపుతారు అని ఆయన చెప్తూ ఉన్నాడు. దాని ఫలితం ఏమై ఉన్నది? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది. మరియు నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉన్నది. యవన ప్రజలారా, జీతము సంపాదించుటకు మీ డిగ్రీ కొరకు మీరు కష్టపడుచున్నారు. దేవుని ప్రేమతో సరిపోల్చినప్పుడు జీతము ఎంత మాత్రము? దేవుని ప్రేమ మరియు దేవుని యొక్క విశ్వాసము నీలో క్రియ చేసినట్లయితే నీవే ఒక శక్తిగా ఉంటావు. ప్రతి మార్గములో నీ సహచరుల కంటే నీవు అధికంగా ఉంటావు. పేతురు యేసు యొక్క ఆజ్ఞలు పాటించాడు. అతడు ఎంత మంచిని లోకానికి చేశాడు. యథార్థత మరియు పవిత్రత నీ శీలములో భాగమై ఉండనట్లయితే ఒక ఇంజనీరుగా నీకు అప్పగింపబడిన డబ్బు నీవు కట్టు నిర్మాణాల్లోనికి వెళ్ళదు. ఆయన గూఢమైన రహస్యాలు నేర్చుకొని మన పరలోకపు తండ్రి వలె పరిపూర్ణులముగా ఉండవలనని దేవుడు మనల్ని అడుగుచున్నాడు. క్రీస్తును వెంబడించువారు గొప్ప త్యాగములు చేయుచున్నామని తలంచరాదు. నీ క్రమశిక్షణ, నీ నిగ్రహ శక్తి, నీ ప్రేమ మరియు నీ పరిశుద్ధత గొప్ప లాభము. దేవుని చట్టాలు ఒక గొప్ప భారమని తలంచవద్దు. ఆయన క్రమశిక్షణ ఒక భారంగా తలంచవద్దు. నీవు పరిపూర్ణుడుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నా లక్షణములను నీలోనికి తీసుకునుము. నా ప్రేమ, నా విశ్వాసము, నా పరిశుద్ధత మరియు నా వలె పరిపూర్ణుడవై యుండుము అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రతి తండ్రి తన పిల్లలను క్రమశిక్షణలో పెట్టును. నీవు ఆజ్ఞలను కాపాడుచున్నంత వరకు దేని విషయమై నీవు భయపడిన అవసరం లేదు. నీ సహోదరులు మరియు సహోదరీలు నిన్ను అనుసరించుదురు. నీవు కేవలము దేవుడు నీకు చెప్పుచున్న దాన్ని చేయుము. నీవు బలహీనతలు కలిగి ఉండవచ్చు, అయితే నీవు బలవంతునిగా చేయబడతావు. నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళువాడు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ముందుకు సాగుచుండును. నీ బలహీనతల నుండి నీవు బలపరచబడతావు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలే క్రీస్తును ఒక పరిపూర్ణమైన మనిషిగా చేసినవి.